వారం రోజుల పాటు అంతరాయాల మధ్య నడిచిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇవాటి నుంచి ఉత్కంఠభరితమైన చర్చ జరగనుంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్పై తలపడేందుకు ఉభయ సభల్లోని అధికార ప్రతిపక్ష కూటములు సిద్ధమయ్యాయి. జాతీయ భద్రత, విదేశాంగ విధానం వంటి కీలక అంశాలు కావడంతో మాట్లాడేందుకు ఇరుపక్షాల అగ్రనేతలు సిద్ధమవుతున్నారు. అధికార పక్షం నుంచి హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జయశంకర్ తమ వైఖరిని స్పష్టం చేయనున్నారు. మంత్రులు అనురాగ్ ఠాకూర్, సుధాంశు త్రివేది, నిషికాంత్ దూబేలతో పాటుగా ఆపరేషన్ సింధూర్ను ప్రపంచ దేశాలకు తమ వాదన వినిపించిన ఎన్డీఏ సభ్యులు సైతం మాట్లాడతారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. గత వారం అంతా కూడా వృధాగా పోయిందనేది అందరికీ విదితమే. ప్రస్తుతం ఈరోజు ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. 16 గంటల సమయం కేటాయించారు ఆపరేషన్ సింధూర్ అలాగే పహల్గాం అంశం చర్చించడానికి. ఇరుపక్షాలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. ఏం జరగబోతోంది ఈరోజు, ఏంటి అప్డేట్స్? మధ్యాహ్నం 12 గంటలకు ఆపరేషన్ సింధూర్ పై చర్చ లోక్సభలో ప్రారంభం కాబోతోంది. ఈ చర్చను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించబోతున్నారు. మనకు తెలుసు, ఏప్రిల్లో జరిగినటువంటి పహల్గాం ఉగ్ర దాడి దేశం మొత్తాన్ని కూడా కుదిపేసింది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి ప్రతిస్పందనగా భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర స్థావరాలను అలాగే పాకిస్తాన్ వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేసి తిరుగులేని విజయాన్ని నమోదు చేసినటువంటి సందర్భం మనం చూసాం. అయితే ఒకవైపు ప్రభుత్వం తాము చేసినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ విజయాన్ని, విజయోత్సవాలన్నిటిని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతుంది. ఎక్కడైతే లక్ష్మణ రేఖ పాకిస్తాన్ దాటిందో, సరిహద్దు రేఖ దాటిందో, వెంటనే ఆ సందర్భంలో గతంలో ఎలాగైతే లంకను హనుమంతుడు దాన్ని తగలబెట్టాడో అదే తరహాలో భారత సరిహద్దు రేఖను దాటినటువంటి పాకిస్తాన్ కూడా అదే తరహాలో బుద్ధి చెప్పి పాకిస్తాన్ లంకను దహనం చేశామని ప్రభుత్వం ఒక టోన్ సెట్ చేసింది. లక్ష్మణ రేఖ దాటింది కాబట్టి పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పామని ఒక రామాయణంలో ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ ను కోట్ చేస్తూ ప్రభుత్వం ఒక అటాక్ ప్రారంభించబోతోంది. మొత్తానికి దీని ఒక విజయోత్సవంగా ఆపరేషన్ సింధూర్ ఒక విజయోత్సవంగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేయబోతుంది. అయితే ప్రభుత్వాన్ని అకౌంటబుల్ చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నం చేయబోతున్నాయి. ప్రధానంగా 2 అంశాలు ప్రస్తావిస్తున్నారు. ఒకటి, పహల్గాం దాడి జరిగి దాదాపు 3-4 నెలలు కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో ఆ ఉగ్రవాదులను పట్టుకోవడంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందిందనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు. దాడి ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగా జరిగింది. దాడి జరిగిన తర్వాత ఉగ్రవాదులను పట్టుకోలేదనేటువంటి అంశాన్ని ప్రధానంగా విపక్షాలు ప్రస్తావించబోతున్నాయి. వాటితో పాటు ఆపరేషన్ సింధూర్ ను కాల్పుల విరమణకు సంబంధించినటువంటి విషయాన్ని భారత్ కంటే ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ లో ప్రకటించడం, ఆ తర్వాత 24 సార్లు తానే తన జోక్యం వల్లే ఈ యుద్ధం ఆగిందని ఆయన పదే పదే ప్రకటన చేయడం కూడా ఇది విదేశాంగ విధానం వైఫల్యం అనేటువంటి విషయాన్ని ప్రధానంగా కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రస్తావిస్తున్నాయి. ఈ 2 అంశాల చుట్టే ప్రధానంగా విపక్షాలు అధికార పార్టీని టార్గెట్ చేయబోతున్నాయి. దీనికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుందనేటువంటి ఒక ఉత్కంఠ కనబడుతుంది. ఈ చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొనేటువంటి అవకాశం కనబడుతుంది. మనం చూస్తున్నాం, గతంలో అనేక సందర్భాల్లో రక్షణ శాఖ మంత్రి అలాగే విదేశాంగ శాఖ మంత్రి జవాబు చెప్పినప్పటికీ తమకు ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని పదే పదే విపక్షాలు అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ డిబేట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొనబోతున్నారు. ఈ చర్చ ముగిసిన తర్వాత ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి లోక్సభలో ఒక తీర్మానం కూడా పాస్ చేయబోతున్నారు. హరి, రైట్. అయితే ఒక ఇంట్రెస్టింగ్గా ఇక్కడ మొత్తం ప్రపంచ దేశాలకి ఈ ఆపరేషన్ సింధూర్ గురించి వివరించడానికి వెళ్ళిన వాళ్ళల్లో శశి థరూర్ కూడా ఉన్నారు. మరి ఆయన ఈరోజు విపక్షాల తరపు మాట్లాడతారా, లేదంటే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడే అవకాశం ఉందా, అసలు మాట్లాడతారా అనే ఒకటి కూడా ఉన్న నేపథ్యంలో ఆ తరహా ఉన్న అప్డేట్ ఉందా మీ దగ్గర వెంకటేష్? ఖచ్చితంగా అమెరికాకు వెళ్లినటువంటి బృందానికి శశి థరూర్ నాయకత్వం వహించారు. శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ వైఖరికి భిన్నంగా ఆయన అనేక సందర్భాల్లో భారత్ తీసుకున్నటువంటి వైఖరిని ఆయన సమర్థించారు. దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని తాను ఈ అంశాన్ని ట్రీట్ చేస్తున్నాను తప్ప ఒక పార్టీ పరంగా తాను ట్రీట్ చేయడం లేదని గతంలో అనేక సందర్భాల్లో శశి థరూర్ చెప్పారు. శశి థరూర్ చేసినటువంటి ప్రకటనలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించాయి. ఈ రోజు శశి థరూర్ కు మాట్లాడేందుకు అవకాశం ఇస్తారా లేదా అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మనకున్నటువంటి సమాచారం మేరకు ఆయనను కాంగ్రెస్ పార్టీ తరఫున చర్చలో పాల్గొనాలని కోరినప్పటికీ ఆయన ఈ చర్చలో పాల్గొనేందుకు, కాంగ్రెస్ తరఫున పాల్గొనేందుకు ఆయన నిరాకరించినట్టు తెలుస్తుంది. ఈ రోజు రేపు 2-3 రోజుల పాటు చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత
ఆయన మనసు మార్చుకుని ఏమైనా చర్చలో పాల్గొంటారా లేదా అనేది మనం చూడాల్సి ఉంది. చాలా ఎఫెక్టివ్ గా ఆపరేషన్ సింధూర్ కు మద్దతు పలికి ఇటు అమెరికాలోను ఇతర దేశాల్లో కూడా ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి విషయాలను ప్రస్తావించడంలో శశి థరూర్ కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా ఆయన వైఖరి తీసుకున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా ఆయన ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా అధికార పార్టీ ప్రశంసిస్తుంది. సో కొంత ట్రికీ సిచ్యువేషన్ అయితే ఈయన విషయంలో మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఈ చర్చలో ఈ అనేక దేశాలకు, ప్రపంచ దేశాలకు అనేక ఎంపీల బృందాలను పంపారు. సో ఆ ఎంపీల బృందాలకు నాయకత్వం వహించిన వారిని కూడా పాల్గొనాలని కోరేటువంటి అవకాశం ఉంది. సో కాంగ్రెస్ తరపున అయితే మొదటి నుంచి కూడా సో నిబంధనలతో ఈ చర్చని కొనసాగించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం అంటూ అధికార పక్షం చెబుతున్న నేపథ్యంలో ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి అలాంటి నిబంధనలు ఏమన్నా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే ఫ్రీ అండ్ ఫెయిర్గా ఈ 16 గంటల చర్చ జరిగే అవకాశం ఉందంటారా వెంకటేష్? ఇది ఖచ్చితంగా నిబంధనలకు అనుగుణంగానే ఒక స్పెషల్ డిస్కషన్ కింద దీన్ని బిజినెస్ అడ్వైజరీ కమిటీలో చర్చించి దీనికి సమయం కేటాయించారు. కాబట్టి అధికార విపక్ష సభ్యులందరూ కూడా చాలా రోజుల నుంచి ఈ అంశంపై మాట్లాడేందుకు వారందరూ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నటువంటి సందర్భం మనం చూసాం. గతంలో ఈ ఆపరేషన్ సింధూర్ ముగిసిన వెంటనే ప్రత్యేక సెషన్ దీనికోసం ఏర్పాటు చేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం తిరస్కరించి ఈ సమావేశాల్లో పెట్టింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ సహా అన్ని పార్టీల నుంచి ఒక మాటల యుద్ధం అయితే కొనసాగబోతుంది. అయితే ఇది జాతీయ భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి మనం చేసే ఏ కామెంట్ అయినా కానీ ఇతర దేశానికి, ప్రత్యేకించి పాకిస్తాన్ కు అనుకూలంగా ఉండొద్దు అనేటువంటి దిశగా ఇప్పటికే భారత్ ఒక టోన్, గవర్నమెంట్ నుంచి ఒక టోన్ సెట్ చేసింది. సో లక్ష్మణ రేఖ, రామాయణంలో లక్ష్మణ రేఖ అయితే ఎప్పుడైతే దాటారో ఆ తర్వాత లంకను దహనం చేసిన తరహాలోనే భారత సరిహద్దు రేఖ దాటిన పాకిస్తాన్ దహనం చేసాం అనేటువంటి ఒక విషయాన్ని, ఒక మెసేజ్ కేంద్ర ప్రభుత్వం పంపుతుంది. ఆ మేరకు కిరణ్ రిజిజు కొద్దిసేపటి కింద ట్వీట్ చేశారు. కాబట్టి దీని ఒక రామాయణం తరహాలో తాము రాక్షసులైనటువంటి పాకిస్తాన్ కు బుద్ధి చెప్పామనేటువంటి ఒక టోన్ ప్రభుత్వం పక్షాన వినబడబోతుంది. సో జాతీయ భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి పొలిటికల్ స్కోర్ చేసేందుకు ఒకవైపు విపక్షాలు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కానీ అంతిమంగా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ ను కీర్తిస్తూ ఒక తీర్మానం కూడా పాస్ చేయబోతున్నారు. All right, Venkatesh, thanks for the detailed inputs.